ఏపీ పాలిటిక్స్ లో ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమలకు ప్రత్యేక స్థానముందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా 40 ఏళ్లుగా అదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన శ్రావణిశ్రీకి మరోసారి అవకాశం కల్పించారు చంద్రబాబు. తాజాగా సింగనమల నియోజకవర్గం అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాగళంలో భాగంగా గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సింగనమలలో పర్యటించారు. పార్టీ శ్రేణులు ప్రజల్లో చైతన్యం నింపారు. బాబు పర్యటనలో బండారు శ్రావణికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కూటమి విజయమే లక్ష్యంగా ప్రచార శంఖారావం నిర్వహించారు. మీ ఇంటి బిడ్డగా ప్రజాక్షేత్రంలోకి వస్తున్నా ఆశీర్వదించి గెలిపించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను ప్రతి ఇంటికి తెలియజేశారు. కూటమి బలంతో తాను భారీ మెజార్టీతో గెలుస్తానని శ్రావణి ధీమాతో ఉన్నారు. అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శైలజానాథ్ సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శమంతకమణిపై 3176 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో టీడీపీ నేత యామినీ బాలా వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతిని ఓడించారు. 2019 ఎన్నికల సమయానికి వ్యతిరేకత కారణంగా యామినీ బాలను కాదని బండారు శ్రావణికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. 2019లో జొన్నలగడ్డ పద్మావతి వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆమె టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిని ఓడించారు. ఆమె ఓటమికి అనేక కారణాలున్నాయని అంటారు. జనంలోకి బాగా వెళ్లిన సీనియర్ నాయకులు కొన్ని మండలాలను శాసించేవారిని కలుపుకోకుండా వెళ్తే ఫలితాలు ఎలా ఉంటాయన్నది శ్రావణికి చాలా కొద్ది కాలంలోనే తెలిసి వచ్చింది. 2019 ఎన్నికల్లో ఆమె ఓటమికి ఇవే కారణాలుగా నిలిచాయి. గత ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలొచ్చినా జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీకి మంచి క్యాడర్ ఉంది. ఈసారి సింగనమలలో నెగ్గాలని టీడీపీ ఫోకస్ చేస్తోంది. సింగనమల గత చరిత్రలోకి వెళితే 1967లో ఏర్పడిన సింగనమల నియోజకవర్గం కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు కంచుకోట వంటిది. కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ 5 సార్లు, ఇతరులు 2 సార్లు, వైసీపీ ఒక్కసారి సింగనమలలో విజయం సాధించాయి. 1983లో టీడీపీ ఆవిర్భవించాక జరిగిన ఎన్నికల్లో సింగనమల నుంచి ఆ పార్టీ తరపున శ్రీ గురుమూర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో అన్న నందమూరి తారక రామారావు సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. ఇక అక్కడి నుంచి 2019 వరకు ఇదే సెంటిమెంట్ సింగనమలలో రిపీట్ అయ్యింది. అంతేకాదు, పార్టీలు మారి పోటీ చేసినా వారిని ఓడించడం ఈ నియోజకవర్గ ఓటర్ల స్టైల్. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, కమ్యూనిస్టు నేత తరిమేల నాగిరెడ్డిలు ఈ నియోజకవర్గానికి చెందినవారే కావడం విశేషం. తాజాగా సింగనమలలో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతికి జగన్ టికెట్ నిరాకరించారు. దీంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని పద్మావతి ఆరోపించారు. అయినప్పటికీ తనకు జగనన్న మాటే శిరోధార్యమని పేర్కొన్నారు. సింగనమలలో పట్టు నిలుపుకోవాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు. సింగనమలలో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు పోటీ చేస్తున్నారు. అయితే పార్టీలో అసమ్మతి ఎక్కువగా ఉంది. ఈసారి టీడీపీ అభ్యర్థి శ్రావణిశ్రీకి జనసేన, బీజేపీ క్యాడర్ సపోర్ట్ లభిస్తుండడంతో విజయం గ్యారంటీ అంటున్నారు. కూటమి బలంతో తాను భారీ మెజార్టీతో గెలుస్తానని శ్రావణి ధీమాతో ఉన్నారు.